ఎస్ ఎస్ సార్ ఒక్కసారి కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ దేవి ప్రసన్న గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ప్రసన్న గారు అన్న నమస్తే అన్న. ఎలా ముందుకు వెళ్ళబోతున్నారండి నెక్స్ట్ అంటే కొత్తగూడెం మేయర్కి సంబంధించి మీ ఆలోచన ఏంటి అక్కడ లోకల్గా? ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిజంగా ప్రజలు ప్రజాప్రభుత్వానికి మద్దతు పలికిండ్రు, ప్రజాప్రభుత్వాన్ని మరొకసారి ఆహ్వానించిండ్రు. నగరాభివృద్ధికి ప్రాంతీయ అభివృద్ధికి పట్టం కట్టిండ్రు అనే చెప్పాలి. ఇందాక మంత్రివర్యులు చెప్పినట్టు కొత్తగూడెంలో మాది మిత్రపక్షాల ఐక్యత వర్ధిల్లిందనే చెప్పాలి. 22 స్థానాలు మాకొస్తే 22 స్థానాలు సిపిఐకి వశమైనాయి. ఇందాక ఎవరు మాట్లాడినా కూడా అటు మన సిపిఐ ఎమ్మెల్యే గారు మాట్లాడినా, ఇటు కాంగ్రెస్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినా కూడా ఎక్కడా కూడా మిత్రపక్షాన్ని ఎవరు కూడా కించపరచకుండానే మాట్లాడిండ్రు. ఎవరు కూడా మేము మిత్రపక్షం కాదు అనలేదు. కాబట్టి మేము ఔటర్గా కొత్తగూడెం కార్పొరేషన్ లో మిత్రపక్షాల ఐక్యతతోనే ముందుకు పోతున్నాం. కాబట్టి 45 స్థానాలు మేము కైవసం చేసుకున్నాము. ఇంకోటి సింగరేణిలో ఉన్నటువంటి కార్మికుల మంచి చెడులు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం చూసుకుంటుందనేటువంటి మంచి ఉద్దేశంతోనే ప్రజలు పట్టం కట్టిండ్రు మరొకసారి అనేది మాత్రం తేటతెల్లమైంది. అంటే ఎలా షేర్ చేసుకుంటారండి రేపు మేయర్ పీఠం సిపిఐకి ఇస్తారా? అన్నట్టు ఒకవేళ ఆఫర్ ఇచ్చినా కూడా సున్నితంగా తిరస్కరించింది. ఎందుకంటే వాళ్ళ మీద ఫైట్ చేసినాం కాబట్టి. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం చేయలేదు, 2 సంవత్సరాల పరిపాలన ప్రజలు అంగీకరించిండ్రు కాబట్టి నగర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అయితే కరెక్ట్ గా ఉంటుంది అని ప్రజలు మరొకసారి తీర్పిచ్చిండ్రు అనేది ఇది తేటతెల్లం అయిపోయింది. దీంట్లో వాదించుకోవడానికి కూడా ఏం లేదు. కాదండి, ఇప్పుడు మీరు సిపిఐని వదులుకోవటానికి ఇష్టం లేదు, మేయర్ పీఠాన్ని కూడా వదులుకోవటానికి ఇష్టం లేదు. ఎలా షేర్ చేసుకుంటారు? అంటే మేయర్ పీఠాన్ని సిపిఐకి ఇచ్చి డిప్యూటీ మేయర్ మీరు తీసుకుంటారా, లేదా మేయర్ మీరు తీసుకుని డిప్యూటీ మేయర్ సిపిఎంకి ఇస్తారా? 2.5 ఏళ్ళు ఏమైనా షేర్ చేసుకుంటారా? అది వెయిట్ చేసి చూడండి మీరే. అంటే మీరు మేయర్ సీట్ లూజ్ అవడానికి మీరు ఒప్పుకోరు కదండి, కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకోరు కదా. రాష్ట్రం అంతా గెలిచి ఇక్కడ ఒక చోట డిప్యూటీ మేయర్ తీసుకోవడానికి మీ వాళ్ళు ఒప్పుకోరు. మరి ఎట్లా ఈ అండర్స్టాండింగ్ ఎలా? ఇప్పుడు మేము 22 గెలిచాం కాబట్టి మేయర్ కావాలని సిపిఐ అన్న మీరే అంటున్నారు. అండర్స్టాండింగ్ లోనే ముందుకు పోతాము. ఏంటి అనేది వెయిట్ చేయండి, త్వరలోనే తెలుస్తుంది. కాదు నొప్పకుండా అన్నట్టుగా చాలా మర్యాదగా బ్యాలెన్సింగ్గా చెబుతారు. అలా కాదు, మీ ఒపీనియన్ ఒకటి ఉంటుంది కదా. మీరు అక్కడ లోకల్ డీసీసీ ప్రెసిడెంట్, మీ అభిప్రాయం, మీ కోరిక ఏంటి? మేము మిత్రపక్షాల్లో పోతున్నాం కాబట్టి కూర్చొని సమన్వయంతో ఎట్లా పోతాము అనేది 15వ తారీఖు మీకే తెలుస్తుంది. తినే ముందు రుచులెందుకు అన్నట్టు తింటే కానీ తెలియదు కదా. అందుకే 15వ తారీఖు వెయిట్ చేయండి. కాదు మేడం, అంటే మేయర్ మీకు కావాలని లేదా? పర్వాలేదు, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పోనీ త్యాగం చేయడమా లేదా అనేది వెయిట్ చేస్తే కదా నాకు తెలిసేది. మీరు తిప్పి క్వశ్చన్ వేసినా కూడా అదే 15వ తారీఖు తెలుస్తుంది ఏది జరిగినా కూడా. సో నిజంగా అశోక్, అంటే ఒక స్థానం తక్కువ ఉన్నా కూడా కొంత సిపిఐకి కొంత బార్గెనింగ్ కొంచెం తక్కువ ఉండేదేమో, కానీ ఈక్వల్గా ఉన్నాయి. 22-22 ఇద్దరు బలాలు సమానంగా ఉంటాయి. జనరల్గా అటువంటి కండిషన్స్లో ఎట్లా ఉంటుంది? జనరల్గా ఎట్లా డెసిషన్ తీసుకుంటాయి పార్టీలు మనం మాట్లాడుకోవడానికి? అంటే ఒకవేళ సిపిఐ సపోర్ట్ లేకుండా మీరు ఇండిపెండెంట్ల సాయంతో మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మేడం అక్కడ? అంటే మిగిలిన ఫిగర్లు ఒకసారి చూస్తే మనం ఆల్రెడీ మిత్రపక్షాలు అన్నప్పుడు ఇక వాళ్ళ సపోర్టా లేదా అనేది దాని గురించి క్వశ్చన్ వేయకపోతేనే బాగుంటది. మేము వాళ్ళని గౌరవిస్తున్నాము, కాబట్టి అదే వేలో పోతాం. గౌరవించి కమ్యూనిస్టులకు మేయర్ పీఠం కూడా ఇవ్వాలని కదా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నది. అది వాళ్ళు ఈ మేయర్ పీఠం మాకు కావాలి అని అడగలేదు, ఇప్పుడు మేము అడగలేదు. కాబట్టి ఇక చర్చలు జరుగుతాయి, త్వరలోనే అది తెలుస్తుంది. ఇంకా టైం ఉంది కాబట్టి తెలుస్తుంది. అంటే మిత్రపక్షం అని ఇప్పుడు గెలిచిన తర్వాత అంటున్నారు, కానీ బిఫోర్ దట్ యాక్చువల్లీ మీతో విభేదించే కదండి ఆయన. సిపిఐ విడిగా పోటీ చేసింది మీతో విభేదించే కదా. అక్కడ సీట్ల పంపకాల తేడా వచ్చే కదా కోననేని విడిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నది. మిత్రపక్షాలు అన్నప్పుడు ఏదో ఒక దగ్గర అసంతృప్తి అనేది ఉంటది కదా, ఎవరికైనా, మాకైనా వాళ్ళకైనా. జస్ట్ అట్లా పోయినాం తప్ప ఎవరు కించపరచుకోలేదు కదా. పెద్ద తరహాలో ఎవరు కూడా ఎవరిని కించపరచలేదు.
సో అంటే గెలిచిన తర్వాత కలిసి వెళ్దాం అనుకున్నా పోనీ ఇంటర్నల్గా అట్లా ఏమన్నా ముందైతే విడివిడిగా పోటీ చేద్దాం, తర్వాత గెలిచిన తర్వాత కలిసి వెళ్దాం అంటే బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ కూడా కొంత నాయకుల మధ్య, పై స్థాయి నాయకుల మధ్య ఆ రకమైనటువంటి అండర్స్టాండింగ్ ఉందా అనేది. రామనేని గారు మాట్లాడినా, మంత్రివర్యులు మాట్లాడినా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినా ఎక్కడా కూడా ఒకరి మీద ఒకరైతే నిందలు వేసుకోలేదు కదా. నిందలు వేసుకోనప్పుడు మనము దాని గురించి వేరే ప్రత్యర్థులు మాట్లాడే మాటలు తప్ప నాయకులు ఎక్కడా కూడా మాట్లాడలేదు కదా మిత్రపక్షాలు చెడ్డయ్యి అని. దాని గురించి మరి ఎట్లా మాట్లాడతాం మనం? ఇంటర్నల్ గా మాట్లాడుకున్నారా అనేది కూడా మాట్లాడుకోవడం అవసరంగా లేదు కదా. పర్ఫెక్ట్ పొలిటీషియన్ మేడం. దేవి ప్రసన్న గారు లైవ్లో చెప్తున్నాను మీకు, మీరు పర్ఫెక్ట్ పొలిటీషియన్. మీరు ఫ్యూచర్లో చాలా మంచి పొజిషన్లోకి వస్తారు వెళ్ళి, ఎందుకంటే చాలా పెద్ద పోస్టులోకి వస్తారు మీరు. ఎక్కడా దొరకట్లేదు. మీరు చూడండి, మేయర్ సీటు మీరు తీసుకుంటారన్నా దొరకట్లా. మేము తిప్పి తిప్పి ఒకరికిద్దరం కోచింగ్ చేసినా కూడా మీరు ఎక్కడా దొరకట్లా. మేయర్ మాకు కావాలి అన్నట్లా, వాళ్ళకి ఇస్తామని అన్నట్లా. పర్ఫెక్ట్ ఉమెన్ పొలిటీషియన్ మీరు. లైవ్లో కమిట్ అయిపోతే ఇంకా ఇబ్బంది అని చాలా టాక్టిక్గా మాట్లాడినట్టున్నారేమో కదా. ఒక్కసారి వాస్తవాలే కదా మాట్లాడింది, వాస్తవాలే. కాదు కాదు, బేసిక్గా ఎక్కడో చోట స్లిప్ అవుతారు. బేసిక్గా పొలిటీషియన్స్ ఏంటంటే ఎక్కడో చోట స్లిప్ అవుతారు. సిపిఐకి మేము ఎందుకు ఇవ్వాలా, మాకు 22 గెలిచినాం, మేము రాష్ట్రం అంతా మేమే గెలిచినాం, అధికారంలో మేమే ఉన్నాం, మాకు మేమే పీఠం కావాలని చాలామంది స్లిప్ అవుతారు. మీరు అక్కడ కూడా ఎక్కడ దొరకట్లా. స్లిప్ కావడానికి ఎక్కడ మన తరపు నుంచి ఎక్కడ కూడా పొరపాట్లు జరగలేదు కాబట్టి అంత క్లియర్ గానే ఉంది కదా అన్న. పొరపాటు మాట్లాడడానికి కానీ, టంగ్ స్లిప్ చేయడానికి కానీ ఎక్కడ ఒక్క నిమిషం. సేమ్ సిచ్యువేషన్ జోగులాంబ గద్వాల మున్సిపాలిటీలో కూడా జరుగుతుంది. ఒకసారి ఆ బ్రేకింగ్ తీయండి.